నమస్కారం. కార్మిక సోదరిమణులారా, సోదరులారా, నా పేరు పుట్టాంజనేయులు. సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి. జూలై 10న అనగా రేపు దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. వనపర్తి జిల్లాలోని 14 మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఐకేపీ వివోఏలు, హమాలీలు, వివిధ రకాల డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, తదితర రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని చెప్పి సిఐటియు నిర్ణయించింది. అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో మర్రికుంట దగ్గర అన్ని రంగాల కార్మికులు కలుసుకొని అక్కడ సభ జరుపుకొని అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మిగతా మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ తహసీల్దారుల కార్యాలయాల ముందు ఉదయం 10 గంటలకు అందరూ సమావేశమై అక్కడ ధర్నా చేసి ఊరేగింపులు చేయాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మన కార్మికులకు సంబంధించి కార్మిక వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. 4 లేబర్ కోడ్లు అంటే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు, కార్పొరేటు అనుకూల కార్మిక చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు ధనవంతులకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి మనము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి, ఆశా వర్కర్లకు సంబంధించి, మధ్యాహ్న భోజన కార్మికులకు, ఐకేపీ వివోఏలకు, వైద్య రంగంలో వివిధ కేటగిరీల కార్మికులకు, తదితర స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేశంలో 1 కోటి మంది ఉన్నారు. ఈ 1 కోటి మందికి 2013లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం చేసింది. ఈ స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి, వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వాలి, వాళ్లకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, పెన్షన్ ఇవ్వాలి, తదితర కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి 2013లో ఈ పద్ధతిలో ఒక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 45వ సమావేశం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 2014 నుంచి ఇప్పటి వరకు చెత్తబుట్టలో వేసిండు. ఇప్పటికైనా స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి, వాళ్ళకు కనీస వేతనాలు 26,000తో స్టార్ట్ చేయాలి, మిగతా అన్ని రంగాల కార్మికులకు కూడా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పి రేపు దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి ఉద్యోగ భద్రత ఉండడం లేదు కాబట్టి ఉద్యోగ భద్రత ఉండాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2016లో తీర్పు ఇచ్చింది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్లకు పరీక్ష పెడతామంటున్నారు. ఇది సరైంది కాదు, ఆ పరీక్ష రద్దు చేయాలి. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు థర్డ్ పార్టీ కాంట్రాక్టు పద్ధతి కోసము జీవో నెంబరు 1037 తీసుకొచ్చారు. ఆ 1037 జీవోను రద్దు చేయాలి. ఇప్పుడు ఏ పద్ధతుల్లో కార్మికులు పనిచేస్తున్నారో, నేరుగా మున్సిపాలిటీ నుంచి జీతాలు తీసుకుంటారో, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారో, పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ కరెక్ట్గా అవుతుంది, అదే పద్ధతి కొనసాగించాలి తప్ప థర్డ్ పార్టీ కాంట్రాక్టు తీసుకురావడం అంటే కాంట్రాక్టర్లకు మేపడం, కార్మికులను దోసుకోవడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మున్సిపల్ కార్మికులకు ప్రమాదంగా తీసుకొచ్చిన 1037 తీసేయాలి. అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికులకు జీవో నెంబరు 60, 63 కేటగిరీల జీతం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు జీవో తెచ్చిండ్రు. సంతోషం, కేటగిరీల జీతం ఇవ్వాలి, 60, 63 జీవోను అమలు చేయండి. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు. ఎట్లా బతకాలి, తిండి ఎట్లా తినాలి,
తిండి తినకుండా పని చేయాలనా? బతకడం ఎట్లా? ఎక్కడ కిరాణా షాపుల్లో కూడా ఉద్దెర ఇవ్వడం లేదని మొత్తుకుంటూ ఉన్నారు. వాళ్ళు మేము ఎట్లా పని చేయాలని ఏడుస్తూ ఉండరు. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు 5 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. వాళ్లకు మల్టీపర్పస్ వర్కర్ పద్ధతి రద్దు చేయాలి. ఆ పద్ధతిలో గ్రామ పంచాయతీ కార్మికులకు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఈ హమాలీలకు, రవాణా రంగ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వీళ్ళకి ఇప్పటివరకు వెల్ఫేర్ బోర్డు లేదు. కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ హమాలీలు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల వలె ఈ బోర్డు ఉండాలి. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి 5 ఏళ్ళు అయిపోతే రెన్యువల్ కాలేదు, వాళ్ళకు తెలియదు, ఆ పద్ధతిలో రెన్యువల్ చేసుకోలేదు. వాళ్ళ రెన్యువల్ కాని వాళ్ళకు అందరికీ కూడా ప్రభుత్వమే రెన్యువల్ చేయాలి. అదేవిధంగా కొత్త వాళ్లకు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా ఈ సంక్షేమ బోర్డు కోసము వెల్ఫేర్ బోర్డు కమిటీ కార్మిక సంఘాలతో నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ ఆర్టిజన్ వర్కర్స్కు ప్రమోషన్స్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ సంబంధించి రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పి బొగ్గు బ్లాకులను వేలం వేయరాదు, శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలం వేయరాదని మేము డిమాండ్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు గతంలో కేసీఆర్ ప్రభుత్వం 5 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు కనీస వేతనం 18,000 నిర్ణయం చేసే అన్ని 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు సవరణ చేయాలి వేతనాలని మేము ఒత్తుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఈ 5 ఏవైతే 18,000 ఇచ్చిండ్రో ఆ వేతనాలు 12,000కు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా 12,000కు జీవో తీసుకొచ్చిండ్రు. 12,000కు బతకడం ఎట్లా? కాబట్టి కనీస వేతనం 26,000 షెడ్యూల్ పరిశ్రమల్లో ఇవ్వాలి. ఈ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో ప్రభుత్వం ₹1 ఇవ్వదు. కాంట్రాక్ట్ ఎవరైతే కంపెనీ యజమానులు ఉండరో, ఎవరైతే యజమానులు ఉండరో, సేట్లు ఉండరో వాళ్ళు కడతారు. వాళ్ళు కట్టడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ ప్రభుత్వం ఎవరిది అనేది అక్కడనే అర్థమవుతుంది. కాబట్టి ఆలోచన చేయాలి. షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు తప్పకుండా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, ఈ సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానము తీసుకురావాలి. పశుమిత్రులను